వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించి నేటికి 15 ఏళ్ళు అవుతుంది. అయితే ఈ రోజు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువత పోరు అనే పోరాటానికి పిలుపునిచ్చారు. దగ్గర చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద ఈ పోరాటానికి పెద్ద ఎత్తున జనాలు అయితే వచ్చారు. మెయిన్ గా శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ ఇలా అన్ని ఏరియాస్ లో కూడా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అవని, స్టూడెంట్స్ తల్లిదండ్రులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యువత పోరు పోరాటాన్ని విజయవంతం అయితే చేయడం జరిగింది. మెయిన్గా చూసుకుంటే ఈ యువత పోరాటం యొక్క సిద్ధాంతం ఏంటి, ఆ సబ్జెక్ట్ ఏంటి అనేది తెలుసుకుంటే మెయిన్గా గవర్నమెంట్ నుంచి కాలేజీలో పడాల్సిన ఫీజు రింబర్స్మెంట్ అనేది ఏదైతే ఉందో అది సక్రమంగా పడకపోవడం వల్ల చాలా మంది పేద పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ నేను కూడా ఒక కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మొహం మీద చెప్పిన విషయం ఏంటంటే ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో. చాలా దారుణమైన పరిస్థితి ఇది. దీనికి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు స్పందిస్తూ వెంటనే రియాక్ట్ అయ్యి దీనికి ఒక సొల్యూషన్ అనేది ఇవ్వాలి. రాత్రి పగలు కష్టపడి ఎంసెట్ అని, ఈసెట్ అని ఎగ్జామ్స్ రాసి ఒక మంచి ర్యాంకు సంపాదించి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించి ఇంజనీర్ అవ్వాలి అని ఒక పేద విద్యార్థి కలగానే మిగిలిపోతుంది. గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఇదే ప్రాబ్లం. గవర్నమెంట్ నుంచి మాకు డబ్బులు పడతాయో లేదో తెలియదు, సో అందుకే మీరు డబ్బులు కడితేనే ఎగ్జామ్ రాయనిస్తాం అని చాలా కాలేజెస్ శ్రీకాకుళంలో బెదిరిస్తున్నారు స్టూడెంట్స్ ని. నిజంగా ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. పక్క రాష్ట్రాల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉందో లేదో తెలియదు, కానీ ఏపీలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఎడ్యుకేషన్ సిస్టంలో మాత్రం. ఇలా అయితే ప్రతి ఒక్కరు పథకాల కోసం ఆశపడతారు, కానీ చదువుకునేవాడు ఒక్కడు కూడా ఉండడేమో ఫ్యూచర్లో. ఉన్నోడు కడతాడు డబ్బులు, లేనోడి పరిస్థితి ఏంటి? రోడ్డు మీద పడతాడు, అడుక్కు తింటాడు. ఇంజనీర్ అవ్వాలి అనే వాడి కలగానే మిగిలిపోతుంది. సో దీని కారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువత పోరు అనే పోరాటానికి పిలుపునిచ్చారు. సో ఇది యువత పోరు యొక్క ప్రధాన సిద్ధాంతం. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.